చూస్తున్నాము నాటకీయ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించి ఇప్పటికే విచారణకు సంబంధించి కోర్టు హాల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఓవరాల్గా ఉదయం నుంచి ఏం జరిగింది అన్నది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. ఏదైతే 5వ తారీఖున 376 376 ఆఫ్ 2024 అంటూ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆ ఘటనలో మృతి చెందిన రేవతి భర్త ఆ కేసును ఒక కేసుని బుక్ చేశారు. దాని ప్రకారం 376/2024 అనే ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో సంధ్యా థియేటర్ యాజమాన్యం A1గా, బన్నీ ఏదైతే అల్లు అర్జున్ ఉన్నారో అల్లు అర్జున్ A2గా, అలాగే ఆయన సెక్యూరిటీ సిబ్బందిని A3గా మెన్షన్ చేస్తూ ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు విచారించిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అన్నది 105 ఆఫ్ BNSS ఏదైతే ఉందో దాని ప్రకారం మనకి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన అరెస్ట్ చేయాల్సిన అనివార్యతను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఉదయమే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఓవైపు అల్లు శిరీష్ కానివ్వండి, అల్లు అరవింద్ కానివ్వండి, అలాగే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఆ సందర్భంలో వెళ్ళి తను అరెస్ట్ చేయబోతున్నట్టు అరెస్టుకి సంబంధించిన నోటీస్ ఏదైతే ఉందో తన కుటుంబానికి అందజేశారు. అది చేసిన తర్వాత ఎందుకు ఈ అరెస్ట్ అన్న దాని విషయంపై ఆయనకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన తరలించారు. ఆ తరలించే క్రమంలో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసి అక్కడికి పోలీసులు తరలించే నేపథ్యంలో ఆ వెహికల్లో ఎక్కడానికి ప్రయత్నించిన అల్లు అరవింద్ని అల్లు అర్జున్ వారించారు. మంచైనా చెడని నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనే మాట మాట్లాడి తన భార్యకి ధైర్యం చెప్పి నేను ఉన్నాను, నేను వస్తాను అంటూ తను చెప్పి అక్కడ నుంచి బయలుదేరిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఏదైతే పోలీస్ స్టేషన్కి వచ్చిన నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్లో తను పరామర్శించడానికి దిల్ రాజు అలాగే మరికొద్దిమంది దర్శకులు అక్కడికి చేరుకున్నారు. ఆ సందర్భంలో అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసిన పోలీసులు ఆ తర్వాత అక్కడి నుంచి అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఇతరులు ఎవరిని అక్కడికి అలో చేయకుండా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి ఆయన తరలించారు. నాంపల్లి కోర్టు దగ్గర ఆ కోర్టు దగ్గర సిచ్యువేషన్ కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మా ప్రతినిధి రత్నకుమార్ కోర్టు ప్రాంగణం నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రత్నకుమార్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? 4 గంటలకి అక్కడ అంటే క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది, ఇక్కడేమో ఆయన్ని రిమాండ్కి సంబంధించి ఒక పిటిషన్ వేసే పరిస్థితి అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు అల్లు అర్జున్ రిమాండ్ అవుతారా లేకపోతే ఆయనకు బెయిల్ వస్తుందా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఇటు నాంపల్లి కోర్టుకు చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ మనం ఒకసారి సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే పూర్తిగా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పోలీసు పహారాలో ఉన్నాయి. ఒకవైపు పోలీసులు భారీ ఎత్తున కూడా ఇక్కడ బందోబస్తులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరికొద్ది సేపట్లోనే ఇక 4 గంటల ప్రాంతంలో హైకోర్టులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ విచారణకు రాబోతుంది. కాబట్టి మరి ఈ యొక్క రిమాండ్ కు సంబంధించి నాటు అరెస్ట్ అనేది ఇటు హైకోర్టు నుంచి నాటు అరెస్ట్ అని చెప్పని ఇస్తుందా, లేకపోతే మరోవైపున ఇప్పుడు రిమాండ్ ఏదైతే కావాలని చెప్పని ఇటు ఆ పోలీసులు కోరుతున్నారో ఇట్లు రిమాండ్ను ఇస్తారా? ఇదే కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. అయితే ఇప్పటికే ఆ లీగల్ టీం అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఇప్పుడు 4 గంటలకు ఆల్రెడీ క్వాష్ కు సంబంధించి కూడా పిటిషన్ విచారణ ఉంది. కాబట్టి ఈలోగానే రిమాండ్ కు ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని కూడా నాంపల్లి కోర్టులో చాలా స్పష్టంగా ఇటు వాదనలు వినిపించినటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ రిమాండ్ కు ఇచ్చినప్పటికీ కూడా ఆ రిమాండ్ రిజెక్ట్ కు సంబంధించి కూడా ఆ పిటిషన్ మూవ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రిమాండ్ అనేది జరిగితే తదనంతరం వెంటనే బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసి ఇమ్మీడియట్ గా ఆ బెయిల్ పిటిషన్ కోరేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి రిమాండ్ అవుతారా లేకపోతే అవ్వరా అనేది ప్రముఖులందరూ కూడా నాంపల్లి కోర్టు వద్దకు చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఇటు ప్రొడ్యూసర్స్ పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ చేరుకున్నారు. అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్స్ చేరుకుంటున్నారు, కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. తండ్రి అల్లు అరవింద్ కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో కొంత ఉద్రిక్తత పరిణామాలు మాత్రం నాంపల్లి కోర్టు వద్ద చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే విషయం అనేది కన్ఫర్మ్ కాబోతుంది. మరి నాటు అరెస్టుకు సంబంధించి కావచ్చు, అరెస్టుకు ఇటు ఆ యొక్క పూర్తి వివరాలను కూడా మరికొద్ది సేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎప్పుడైతే ఆ అరెస్ట్ అటువంటి విషయం తెలిసిన తర్వాత ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి. హీరో అల్లు అర్జున్ కి సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేయడం అనేది కొంత ఇబ్బందికరం, ఇది పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి విషయం అనేది చాలా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే వాస్తవానికి
అల్లు అర్జున్కి సంబంధించి ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. పైగా తను ఒక అంటే ఒక జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి ఆయన్ను ఏ రకంగా ఇలా అరెస్ట్ చేస్తారు, తనకు సంబంధం లేనటువంటి, తనకు ప్రమేయం లేనటువంటి అంశంలో ఏ రకంగా అతనిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా దాని మీద కొంత వ్యతిరేకత అనేది వినిపిస్తూ ఉంది. మరోవైపు పోలీసులు మాత్రం యాజ్ పర్ రూల్ ప్రకారమే తాము వెళ్తున్నామనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ఇప్పటికే విచారణ ప్రారంభం అయిపోయింది. ఏదైతే అక్రమ కేసు అంటూ అల్లు అర్జున్ దాన్ని కొట్టివేయాలంటే ఇప్పటికే ఆయన లాయర్లు కోరుతున్న నేపథ్యంలో వాడి వేడిగా లోపల చర్చ జరుగుతున్నట్టుగా మ్యాజిస్ట్రేట్ ముందు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదైతే ఫైల్ చేసిన కేసు ఉందో అందులో ఉన్న సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా వర్తించవు. కేవలం ఇది కక్షపూరితంగా జరుగుతున్న ఒక ఇన్సిడెంట్గానే వాళ్ళు చూపిస్తున్న నేపథ్యము. అంతేకాకుండా లాయర్లు ఎవరైతే ఉన్నారో లాయర్లు చాలా వాడి వేడిగా అక్కడ వాళ్ళ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూస్తే ఏవైతే ఆ కేసులో ఇన్వాల్వ్ చేసిన సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు ఏవి కూడా ఇందులో అన్వయించబడవు. కాబట్టి ఆయన వెంటనే ఈ కేసుని కొట్టివేయాలని కోరడంతో పాటు ఆయనకు ఎలాంటి రిమాండ్ విధించాల్సిన అవసరం లేదు. కాబట్టి వెంటనే కొట్టేసి అల్లు అర్జున్ విడిచిపెట్టాలని చెప్పి లాయర్లు కోరుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో మీకున్న సమాచారం ఏంటి, లోపల ఏం జరిగి ఉంటుందంటారు? ఎస్, ఇప్పటికే అంటే ఆయన మీద నమోదు చేసినటువంటి సెక్షన్ల ప్రకారం వచ్చినట్లయితే అసలు ఏ రకంగా సెక్షన్ 105ని అలాగే సెక్షన్ 118 క్లాస్ 1 ఈ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఈ సెక్షన్లోనే అసలు అల్లు అర్జున్కి ఏ రకంగా పెడతారు అనేది ఇప్పుడు అల్లు అర్జున్ తరపున లాయర్లు వాదిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి దీని మీదే ఫైట్ చేస్తూ ఉన్నారు. అసలు తనకు సంబంధించి అంటే తాను ఇన్సిడెంట్ జరిగినప్పుడు కేవలం తోపులాట సమయంలో మాత్రమే తను ఉండటం జరిగి ఆ సమయంలో తను డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రమేయం లేనటువంటి వ్యక్తికి ఈ రకమైన సెక్షన్లు ఎలా పెడతారు, ఇవి వర్తించవు, ఆయన రిమాండ్ చేయకుండా ఈ అరెస్ట్కు అడ్డకట్ట వేసి తనని వెంటనే రిలీజ్ చేయాలి అనే అంశానికి సంబంధించి ఇప్పుడు లాయర్లు ఫైట్ చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ వాదనలు అనేవి పూర్తి కాబోతున్నాయి. మరి వాదనలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టు ఏం తెలియజేస్తుంది అనే విషయం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మరోవైపు మరికొద్ది సేపట్లోనే క్వాష్ పిటిషన్ కు సంబంధించిన వాదనలు కూడా హైకోర్టులో ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మరి తుదిగా చివరకు ఏం జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రజెంట్ లోపల కోర్టులో వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ హైకోర్టు నాంపల్లి కోర్టు దగ్గర పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఒకవైపున పెద్ద మొత్తంలో ఇటు పోలీసులు పహారాలో ఉన్నప్పటికీ, పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ కూడా అభిమానులని కొంత కట్టడి చేయడం కూడా కొంత కష్టతరంగా మారినటువంటి సిచ్యువేషనే మనకు నాంపల్లి కోర్టు వద్ద కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఈ అంశానికి సంబంధించినటువంటి రిమాండ్ అవుతారా లేకపోతే ఆయన రిలీజ్ అవుతారా పోలీసుల నుంచి అనేది కూడా కొంత వెయిట్ చూడాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జైలా బేలా ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను